ప్రోగ్రామ్ వచ్చేసి మీ ఉమెన్ ఫ్యాషన్ షో సీజన్ 3. ఇది సీజన్ 1 చాలా బ్రహ్మాండంగా జరిగింది, సీజన్ 2 కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. సీజన్ 3 మీ అందరి దేవాళ్ళు ఏంటంటే సీజన్ 3 కూడాను ఇట్స్ వాకింగ్, మీరు చూస్తున్నారు మీరు. సో యాక్చువల్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఒకటి వచ్చేసి యూనిక్ సెంటర్ క్యూపో ప్రైవేట్ లిమిటెడ్, కిందటిసారి మనం మాట్లాడుకున్నట్టు ఇవాళ ఇక్కడ నేను డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను ఆన్ ద స్టేజ్. దాని తర్వాత అసలు నేను చేసే కార్యక్రమాలు ఏంటి దాంట్లోని. రెండోది మిస్టర్ బిల్డర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అదొక ప్రైవేట్ ఎంటిటీ. అలాగే ఒక ప్రొప్రైటర్షిప్ కన్సర్న్ మిస్టర్ బిల్డర్ అని. ఈ రెండు సంస్థలు అంటే ఏం చేస్తారు, అసలు మా వ్యాపారం ఏంటి, అలాగే దానికి ఉన్న మంచి చెడులు ఏంటి, మార్కెట్ నుంచి ఎలాగున్నాం అని చెప్పేసి మాట్లాడుకుందాం. తర్వాత మీరు ప్రశ్నించవచ్చు, నేను సమాధానం చెప్తాను దానికి సంబంధించి. ముందుగా ఆన్ ద డాష్లో వచ్చేసి సిమ్రన్ గారు ఆన్ హైరార్కీ, షీ ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ ఫర్ మిస్టర్ బిల్డర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ సార్ ఓకే చూస్తున్నారు, రైట్. సిమ్రన్ గారు అండ్ అట్ ద సేమ్ టైం నా కార్నర్లో నా రైట్ సైడ్ ఉన్నది సాహిత్య గారు, సాహిత్య యనమదల. ఈవిడ కూడా నేను ఇంట్రడ్యూస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ ఉన్న దాంట్లోని. అయితే వీళ్ళు ముందు నుంచి ఏంటంటే అమూల్యమైన సేవలు అందిస్తున్నారు కూర్చొని దగ్గర. ఇక్కడ ఏంటంటే ఒక కార్పొరేట్ సంస్థ స్థాపించడం అన్నది ఎన్నో జరుగుతుంటాయి కూర్చొని, కానీ ఒక లక్ష్యంతో పనిచేస్తున్నప్పుడు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇవాళ ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ ఎంత ఉందో మనందరూ తెలిసిందే. అది ఒక బాధ్యత తీసుకొని మా వంతు సాయం మేము ఎంతైతే చేయగలమో, వీళ్ళిద్దరు కూడా చాలా కష్టపడ్డారు, చాలా శ్రమ ఉంది వీళ్ళు దాంట్లో అని. అంకురార్పణ ఏంటంటే చైర్మన్గా చేశారు. మిగతా డైరెక్టర్స్ ఎవరైతే వీళ్ళ కృషి పొగిడినట్టు కాదు, కానీ అతిశక్తి అవుతుంది నాకన్నా చిన్నవాళ్ళు వాళ్ళు సదా బాగుండని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఒకటి. ఇక నా పక్కన ఎడం పక్కన వ్యక్తి శిష్వంత్ చౌదరి. ఇతను వచ్చేసి యూనిక్ సెంటర్ క్యూపో ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి ఇతను డైరెక్టర్, వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ. అలాగే ఇదే కంపెనీలోని మళ్ళీ డైరెక్టర్స్ వచ్చేసి మళ్ళీ సిమ్రన్ గారు ఉన్నారు, వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ అదే కంపెనీలోని. అలాగే సాహిత్య గారు పక్కన ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. నేను కంపెనీలోని ఏంటంటే ఒక సంస్థలోని సిఇఓగా తీసుకున్నాను ఛార్జ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాను. అండ్ దెన్ డెలిబరేట్లీ ఏ పని ఉన్నా కానీ ఒక కుటుంబంలాగా, ఒక టీం లాగా పనిచేసుకుంటూ ఒక సంస్థను ఏంటంటే ఒక అత్యున్నత స్థానంలో తీసుకెళ్ళాలని చెప్పేసి ఆలోచనతో మొదలుపెట్టింది.